నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తీవ్రమైన మెడ నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా అనిపిస్తోందా? ఎక్కువసేపు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారా? మొదలగు సర్వైకల్, లంబార్ స్పాండిలోసిస్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపైన మాట్లాడేందుకు మనతో పాటు 10 స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. సో ముఖ్యంగా ఈ సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి అంటారు? అసలు ఈ స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఓకే, యాక్చువల్గా స్పాండిలోసిస్ నథింగ్ బట్ డిస్క్ సమస్య అంటూ ఉంటాం. సో డిస్క్ డీజనరేషన్ చేంజెస్ వల్ల ఈ డీజనరేషన్ అనేది మల్టిపుల్ రీజన్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ నవడేస్ ఈ ప్రాబ్లమ్స్ చాలా పెరుగుతున్నాయి. ఇది మనకి హైటెక్ పీపుల్ డిజీజ్ అని, డెస్క్ వర్క్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడం అనేది గమనిస్తున్నాం. సో ఇనీషియల్లీ ఇవన్నీ మనకి ఏజ్ రిలేటెడ్గా మామూలుగా ఇది ఆస్టియోఆర్థరైటిస్ వన్ టైప్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటూ ఉంటాం కాబట్టి 45 క్రాస్ అయినా ఫీమేల్స్కి, 55 క్రాస్ అయినా మేల్స్కి మనం ఎక్కువ గమనించే వాళ్ళం. బట్ నవడేస్ 20 ఇయర్స్ క్రాస్ అయినా కానీ లేకపోతే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో కూడా మనం ఎక్కువ గమనిస్తున్నాం. సో రీజన్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ సెడెంటరీ యాక్టివిటీ, అంటే కంటిన్యూస్ సిట్టింగ్ పొజిషన్లో ఎక్కువగా వర్క్ చేయడం అండ్ ఓవర్ స్ట్రెయిన్, అంటే ఒక డిస్క్ వర్క్ కనుక చేసే సిస్టమ్ వర్క్ ఎక్కువ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఓన్లీ స్ట్రెయిన్ అవ్వడం, అంటే ఓవర్ స్ట్రెయిన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్. ముఖ్యంగా మన బాడీలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది, ఎక్కువ స్ట్రెయిన్కి గురయ్యేది నెక్ అండ్ బ్యాక్. సో ఆ విధంగా ఎర్లీగా అరుగుదలకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి తోడు నవడేస్ విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ కాల్షియం డెఫిషియన్సీ చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఎర్లీ ఏజ్లోనే మనకి ఎక్కువగా ఇది డెఫిషియన్సీ ఉండడం, డిస్క్ సమస్యలు రావడం అనేది గమనిస్తున్నాం. మరి సర్వైకల్ వస్తే కనుక సర్వైకల్ స్పాండిలోసిస్, లుంబార్ రీజన్లో వస్తే కనుక లుంబార్ స్పాండిలోసిస్ అని అంటూ ఉంటాం. వీటన్నిటికి తోడు మనకు స్ట్రెస్ఫుల్ లైఫ్ యాడెడ్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల కూడా, అంటే మనకు బ్యాలెన్స్డ్ డైట్ అవుట్ ఆఫ్ 10 కేసెస్లో 8 పీపుల్ కూడా మనకు తీసుకోలేని పరిస్థితి. సో అది కూడా షార్ట్ కట్ మెథడ్లో ఫుడ్ కానీ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ తీసుకోవడం అండ్ ఆల్కహాలిజం ఎక్కువ తీసుకోవడం అండ్ ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, నిల్వ ఉన్న పదార్థాలు తీసుకోవడం, షార్ట్ కట్ మెథడ్లో పిజ్జాస్, బర్గర్స్ అనేది జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకు బాడీకి అనేది నరిష్మెంట్ అనేది ప్రాపర్ నరిష్మెంట్ లేకుండా పోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. సిమిలర్ థింగ్ ఓఏ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ కూడా అనేది అనొచ్చు, అంటే ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్ నథింగ్ బట్ సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్. వీటికి తోడు మనకు అదర్ మెటబాలిక్ డిజార్డర్స్, అంటే కాల్షియం మెటబాలిజంని కనుక కంట్రోల్ చేసే ఆర్గాన్స్ కనుక తీసుకుంటే థైరాయిడ్ అండ్ ప్యాంక్రియాస్. సో ఇవి కూడా అబ్నార్మాలిటీ గురవడం వల్ల నథింగ్ బట్ ఇంప్రాపర్ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ డిటెక్ట్ అవ్వడం వల్ల కానీ లేకుంటే డయాబెటిక్ డిటెక్ట్ అవ్వడం వల్ల కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాల్షియం నథింగ్ బట్ ఆస్టియోపోరోటిక్ చేంజెస్, అంటే మన బోన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో బోన్లో ఉన్న కాల్షియం నథింగ్ బట్ మినరల్స్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ ఆస్టియోపోరోటిక్ వల్ల వీక్నెస్ ఉండడం వల్ల కూడా మనకు డిస్క్లతో పాటు సో డిజనరేటివ్ బోన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆస్టియోఆర్థరైటిస్ నథింగ్ బట్ డిస్క్ సమస్య అంటే స్పాండిలోసిస్ ఆఫ్ నెక్ అండ్ బ్యాక్. సో లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మనకు ప్రొఫెషనల్ డిజార్డర్స్లో మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లో కానీ డ్రైవింగ్ ప్రొఫెషన్స్ కంటిన్యూగా సిట్టింగ్ ప్రొఫెషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోర్ దెన్ 20, 50, 70, 80 కిలోమీటర్స్ కంటిన్యూ సిట్టింగ్ ఉండడం వల్ల కూడా ఇన్యాక్టివ్ స్టేజ్ నథింగ్ బట్ బాడీకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అండ్ స్ట్రెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికి ఈ సమస్య ఎక్కువగా మనకు రావడానికి గమనిస్తున్నామండి. సో ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయండి? ఓకే, యాక్చువల్గా మనకు డిస్క్ సమస్యలను చెప్తూ ఉంటాం. స్టేజ్ని బట్టి మనకు డివైడ్ చేసాం, ప్రదేశాన్ని బట్టి సర్వైకల్ లుంబార్ అంటూ ఉంటాం. బట్ ఉండే స్టేజ్ని బట్టి స్పాండిలోసిస్ నథింగ్ బట్ డీజనరేషన్ వల్ల అవుతుంది కాబట్టి ఇనీషియల్ స్టేజ్లో కనుక తీసుకుంటే మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ అంటూ ఉంటాం, స్టిఫ్నెస్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్. సో మనకు C1 to C7 వర్టిబ్రాలు ఉంటూ ఉంటాయి. ఆ మూమెంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ జాయింట్ మనకు పర్పస్ ఏంటి, కదలిక అనేది ఇవ్వాలి. సో ఆ కదలికలో ఇబ్బంది స్టార్ట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. అది స్ప్రేనా లేకపోతే స్పాండిలోసిసా ఆ టైంలో మనం గుర్తించిన కష్టతరమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈవెన్ రెస్ట్ తీసుకున్నా తగ్గకుండా కంటిన్యూగా పెరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ కనుక స్టార్ట్ అయితే ఇప్పుడు డిస్క్ డిజనరేషన్ అవడం వల్ల ఫ్రెజిలిటీ పెరిగిపోయి అది మామూలుగా సాఫ్ట్నెస్ తగ్గిపోయి ఫ్రెజిలిటీ పెరిగిపోయి డిస్క్ బల్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బల్జ్ అవ్వడం వల్ల మనకు ఎదర్ సైడ్ మనకు నర్వ్ రూట్స్ ఉండే అవకాశం ఉంటాయి. ఆ నర్వ్ రూట్ మీద కంప్రెషన్ అవడం, ఏ సైడ్ అయితే కంప్రెషన్ అవుతుందో అప్పుడు నర్వ్ రూట్ మీద కంప్రెషన్ రాడికులోపతి ఏర్పడుతుంది. ఆ పర్టికులర్ ఏ నర్వ్ అయితే మనకు ఆ పర్టికులర్ జాయింట్కి కానీ మజిల్ కానీ సప్లై చేస్తుందో అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని మైలోపతి అండ్ రాడికులోపతి అంటాం. సో మజిల్ పని ఏంటి, మనకు నర్వ్ సప్లై చేసిన తర్వాత సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనకు వర్క్ చేయడం. సో మజిల్ గ్రిప్ కోల్పోవడం అండ్ చిన్నపాటి వస్తువులు లిఫ్ట్ చేసినా కూడా మనకి హెవీనెస్, 1 kg 1 లీటర్ కానీ 1 kg కానీ లిఫ్ట్ చేసినా 5 లీటర్ లిఫ్ట్ చేసినట్టు ఫీలింగ్ హెవీనెస్ ఆఫ్ దట్ పర్టికులర్ మజిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక మంటలు రావడం, తిమ్మిలు రావడం అనేది గమనిస్తుంటాం. సో మైలోపతి, రాడికులోపతి ఉంటుంది. అండ్ ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ కనుక ఏర్పడితే కనుక సివియర్ గిడ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది డేంజర్. ఎప్పుడంటే మనం సడన్గా మూవ్మెంట్ ఇచ్చిన ఫార్వర్డ్ బెండింగ్ అయినా బ్యాక్వర్డ్ బెండింగ్ అయినా కూడా కళ్ళు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మ్యాక్సిమం యాక్సిడెంట్ ప్రోన్ డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ సడన్గా గిడ్డినెస్ వస్తే కనుక యాక్సిడెంట్స్ ప్రోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డిజీజ్ పెథలాజికల్ కండిషన్స్ని బట్టి మనకు ఆస్టియోమైల్టిక్ కాంప్లెక్స్ ఉండడం వల్ల కూడా
మైలోమైలేషియా అంటాం, అంటే మజిల్ వీక్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎఫెక్టెడ్ జాయింట్, అదర్ జాయింట్ కనుక తీసుకుంటే ఆ పర్టికులర్ మజిల్స్ అనేది టోటల్గా వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నథింగ్ బట్ పారాలిసిస్. సో మనకు పక్షవాతం వస్తే కండిషన్ అయితే ఏ విధంగా ఉంటుందో మనకు ఆ విధంగా ఈ కండిషన్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో వేస్టింగ్ ఆఫ్ ద మజిల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇంచ్ లాస్, వెయిట్ లాస్, మజిల్ వేస్టింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ సెమీ పారాలిసిస్ కండిషన్ లాగా మనకి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. అది నెగ్లిజెన్స్ చేసి ఇనిషియల్గా నెగ్లెక్ట్ చేస్తే కనుక అది సర్వైకల్ రీజన్లో ఏర్పడతాయి. డిస్క్ బల్జ్, ఆస్టోఫెటిక్ ఫార్మేషన్ రెండు విధాలుగా ఉంటాయి. డిస్క్ అంటే మనకు సాఫ్ట్ టిష్యూ వల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. సిమిలర్ థింగ్ ఆస్టోఫెటిక్ కాంప్లెక్స్ ఉండడం వల్ల కూడా డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. మెడిసిన్కి ఎక్కువ టైం రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకు లుంబార్ రీజన్లో ఉందనుకోండి, డిస్క్ బల్జ్, సిమిలర్ థింగ్ స్టిఫ్నెస్, నడుము స్టిఫ్నెస్ రావడం, ఫార్వర్డ్ వెండింగ్ కానీ నార్మల్గా నడక చేయడానికి ఇబ్బంది, మెట్లెక్కి దిగడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మూమెంట్ చేసినాక టోటల్ నెక్ అండ్ టోటల్ బ్యాక్ మూమెంట్, టోటల్ బాడీ మూమెంట్ చేయాల్సిన అవకాశం ఉంటాయి. మెట్లెక్కి దిగలేరు, కింద కూర్చోలేని పరిస్థితి, ఫోల్డింగ్ ఆఫ్ ద లెగ్స్ చేయలేని పరిస్థితి. దెన్ మజిల్ ఇన్వాల్వ్మెంట్ డిస్క్ బల్జ్ అండ్ స్లిప్ డిస్క్ అంటాం. సో ప్రొలాప్స్ ఆఫ్ ద డిస్క్ ఉండడం వల్ల అక్కడ మనకు బిగ్గెస్ట్ నర్వ్ లోయర్ లిమ్స్కి సప్లై చేసే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ సయాటిక్ నర్వ్ అంటాం. సో అది నర్వ్ కంప్రెషన్ అవ్వడం వల్ల డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ రావడం, మంటలు రావడం కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మజిల్ వీక్నెస్ అవ్వడం వల్ల హాఫ్ అన్ అవర్ నుంచి 10 minutes కూడా నిలబడలేని పరిస్థితి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఫర్దర్గా ప్రోగ్రెస్ అయితే కనుక కాడా ఇక్వినా సిండ్రోమ్, అంటే మజిల్ వీక్నెస్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ అవ్వడం వల్ల ఇన్కాంటినెన్స్ ఆఫ్ ద యూరిన్, అంటే తుమ్మిన తగ్గిన మూత్రం పడిపోయే పరిస్థితి, క్రానిక్ కాన్స్టిపేషన్, రెక్టమ్ మజిల్ వీక్ అవడం వల్ల కాన్స్టిపేషన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో డిస్క్ బల్జ్, డిస్క్ ప్రొలాప్స్ అండ్ స్లిప్ డిస్క్ అండ్ కాడా ఈక్వినా సిండ్రోమ్. సో డిజీజ్ ప్రోగ్రెస్ని బట్టి కొంతమందికి ఇది 6 monthsలో ఈ ప్రోగ్రెస్ అవ్వచ్చు, కొంతమందికి 2 yearsలో ఈ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకున్న లైఫ్ ప్యాటర్న్ వల్ల కానీ, వాళ్ళకున్న అలవాట్ల వల్ల కానీ, అదర్ మెటబాలిక్ డిజార్డర్ అనేది బట్ కోమార్బిడ్ కండిషన్ల వల్ల కూడా డిజీజ్ ప్రోగ్రెస్ అండ్ ప్రోగ్నోసిస్ కూడా మనం జడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయండి. అలానే ఈ ఆర్థరైటిస్కి, స్పాండిలోసిస్కి మేజర్ డిఫరెన్సెస్ అంటే ఏం చెప్తారండి? అంటే రెండు కూడా జాయింట్కి, పెయిన్కి సంబంధించిందే కదా, దీన్ని ఎలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే ఇనీషియల్ స్టేజెస్? ఓకే, యాక్చువల్గా స్ప్రెయిన్ అయితే కనుక మనకి ఇమ్మీడియట్గా మనకు అబ్నార్మల్ పాస్చర్లో కూర్చోవడం వల్ల కానీ దీనికి ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్పెయిన్ కండిషన్లో మనకి నార్మల్ పాస్చర్లో కూర్చోగానే కొద్దిపాటి జాగ్రత్తలు పాటించగానే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అంత సివియర్ స్టిఫ్నెస్ కానీ, రిస్ట్రిక్టెడ్ మూమెంట్ కానీ ఉండదు. వితిన్ 24 hours కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ స్పాండిలోసిస్ అయితే కనుక డెఫినెట్లీ అది ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది. స్టిఫ్నెస్ అవ్వడం, లాగడం, తిమ్మి రావడం అని చెప్తుంటారు చాలామంది. టింగ్లింగ్ నమ్నెస్ వస్తుందండి, చేతులకి కాళ్ళకి మంటలు వస్తున్నాయండి, గ్రిప్ ప్రాబ్లం ఉందని చెప్తూ ఉంటారు. అండ్ గిడ్డినెస్, కొంతమంది డైరెక్ట్గా గిడ్డినెస్తోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో 1 hour స్పాండిలోసిస్ మనకి యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఇది వన్ ఆఫ్ ద డేంజరస్. సిమిలర్ థింగ్ మనకి సర్వైకల్ స్పాండిలోసిస్ ఏ విధంగా ఉంటుందో, లుంబార్ స్పాండిలోసిస్ ఏ విధంగా ఉంటుందో, ఇది కూడా ఇనిషియల్గా సిమ్టమ్స్ సిమిలర్గానే స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్కువగా ఇది మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎఫెక్ట్ అవుతుంది. 20 to 30, 35 ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. బట్ దీన్ని రికవర్ చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఈజ్ నో స్పేస్ బిట్వీన్ ద వర్టిబ్రా, అంటే వర్టిబ్రా స్పేస్ లేకుండా కంప్లీట్గా డిస్క్ డ్యామేజ్ అవుతుంది. అంటే జస్ట్ లైక్ హ్యాలో స్టిక్, నథింగ్ బట్ మనకు బాంబూ స్టిక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫ్లెజిలిటీ పెరిగి టోటల్ బాడీ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ విత్ నెక్. సో మ్యాక్సిమం సర్వికల్ నుంచి స్టార్ట్ అవుతుంది, నెక్ బెండింగ్ అవుతుంది. ఒకసారి ఫిక్సిటీ అయిపోయి నెక్ బెండ్ అయితే కనుక దాన్ని మళ్ళీ స్ట్రేట్ చేయలేం. టోటల్ స్పైన్ గూనిలాగా బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో బాడీ మూవ్మెంట్, నెక్ తిప్పాలన్నా టోటల్ బాడీని తిప్పాల్సి వస్తుంది. మామూలుగా ఒక పక్క తిరగాలన్నా టోటల్ బాడీ తిరగాల్సిన అవకాశం ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద డేంజర్ ఆర్థరైటిస్, నథింగ్ బట్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అలాంటి ఎలాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఇలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి? ఓకే, యాక్చువల్గా మనకి నెక్ పెయిన్ అనగానే మనకు స్పాండిలోసిస్ అని కాకపోవచ్చు, వేరే అదర్ మల్టిపుల్ రీజన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి హెడేక్స్లో కూడా, మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్లో కూడా నెక్ పెయిన్ వస్తుంది. సో బీపీ ఉన్న వాళ్ళకు కూడా మనకు నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్ ట్యూమర్స్లో ఉన్న వాళ్ళకు కూడా నెక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ టు రూల్ అవుట్, అంటే కొన్ని సిమ్టమ్స్ ఉన్నా కూడా సిమిలర్గా మనకు చేయి లాగడం, తిమ్మి రావడం, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. విత్ నెక్ స్టిఫ్నెస్, బ్రెయిన్లో క్లాట్ ఉన్నా కూడా. కాబట్టి రూల్ అవుట్ చేయాలంటే కంపల్సరీ మనకి స్పాండిలోసిస్ అనుకున్నామంటే సాఫ్ట్ టిష్యూ గ్రోత్ ఉందనుకోండి, డెఫినెట్లీ వీ నీడ్ టు రూల్ అవుట్ విత్ ఎంఆర్ఐ ఆఫ్ దట్ పర్టికులర్ స్పైన్. ఆ పర్టికులర్ రీజన్లో ఎంఆర్ఐ చేసేస్తే కనుక డిస్క్ సాఫ్ట్ టిష్యూ అంటే డిస్క్ బల్జ్ ఉందా, ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎఫెక్ట్ అయినాయి, C1 C2 టోటల్ ఎఫెక్ట్ అయినాయి, 2 ఎఫెక్ట్ అయినాయి, ప్రొలాప్స్ కండిషన్ ఉందా, అదర్ దెన్ డిస్క్తో పాటు ఎన్ని హిమాంజియోమాస్ అని కూడా ఓవర్ గ్రోత్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏమైనా ఫామ్ అయిపోయి కంప్రెషన్ ఉందా అంటే రీజన్స్ అనేది మనకి క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీ కెన్ జడ్జ్ ప్రోగ్నోసిస్ ఆల్సో. ఇప్పుడు అదే మైగ్రేన్ అనుకోండి, మనకు ఎంఆర్ఐ స్పైన్లో ఏమీ ఉండదు, ఎంఆర్ఐ బ్రెయిన్లో కూడా ఏమి ఉండకపోయే ఛాన్సెస్ ఉంటాయి. బీపీ చెక్ చేస్తామంటే కంపల్సరీ బీపీ అంటే పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. పర్టికులర్ పేషెంట్లో ఏజ్ పరంగా కూడా పెరిగి ఉంటాయి, అది కూడా రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. బ్రెయిన్ క్లాట్స్ ఏమైనా ఉన్నా కూడా మన ఎంఆర్ఐ స్పైన్ చేసుకుంటే మనకు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ కంటిన్యూస్గా ఉండి స్వెట్టింగ్ అట్లా వస్తుంది అంటే కానీ ఈసీజీ కానీ 2D కానీ రూల్ అవుట్ చేయాలి. అంటే డిపెండింగ్ అపాన్
పేషెంట్ సిమ్టమ్స్, వాళ్ళకున్న సఫరింగ్స్, వాళ్ళకున్న అక్యూట్నెస్సా, క్రానిక్నెస్సా అండ్ సిమ్టమ్స్ ప్రకారం ఇవన్నీ రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అది లుంబార్ రీజన్లో ఉంటే కనుక సో మేల్స్కి అయితే మనకు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లుంబార్ స్పాండ్లోసిస్ ఉన్న ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్కి ఇంకా 1 or 2 ప్రాబ్లమ్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గైనిక్ ఇష్యూస్ వల్ల కూడా మనకు లోయర్ బ్యాక్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఎంఆర్ఐ స్పైన్ తీస్తే కనుక డిస్క్ బల్జెస్ ఉన్నాయి, L4, L5, S1 ఏమైనా బల్జెస్ ఉన్నాయి లేదా రూల్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ డిస్క్ ప్రొలాప్స్ కండిషన్ ఉందా లేకపోతే స్లిప్ డిస్క్ ఉందా, ఓన్లీ జస్ట్ అక్కడే ఉండి కంప్రెషన్ వరకు ఉందా, సయాటికా వరకు వచ్చిందా లేదా, అది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అదర్ దెన్ దట్ రీజన్ ఫీమేల్లో కనుక తీసుకుంటే పిఏడి అంట, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కాబట్టి సో కంపల్సరీ మన గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ట్యూబల్ బ్లాకేజెస్ ఉన్నా కానీ యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. సో రెస్ట్ తీసుకున్న తగ్గకపోతే వీళ్ళకి అదర్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ రావడం అండ్ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఉండడం అనేది ఉంటుంది. సో అదర్ దెన్ దట్ అది లేకుండా ఉంటే కనుక డిస్క్ సమస్యకు పరిగణించే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ స్టోన్ ఉందనుకోండి, యూటీఐ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూరినరీ బర్నింగ్ ఉండడం అండ్ ఏదర్ సైడ్ బ్యాక్ టు ఫ్రంట్ పెయిన్, డ్రాగింగ్ పెయిన్ రావడం, పుల్లింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెరికోజ్ వీన్స్ ఉన్నా కూడా మనకు ఆ పర్టికులర్లీ డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ ఉంటుంది కాబట్టి డీవీటీ అంటే డీప్ వీనస్ థ్రాంబోసిస్ ఉందా లేదని కలర్ డాప్లర్ టెస్ట్ కూడా రూల్ అవుట్ చేయాలంటే పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఇవి చెకప్స్ కనుక తరోగా చేస్తే వాట్ ఈస్ వాట్ అండ్ డిజీజ్ ప్రోగ్రెస్ అంటే దాని యొక్క రిస్క్ ఎంత ఉంది, ఎంత డ్యూరేషన్ తగ్గుతుంది, టోటల్గా రికవర్ అవుతుందా కాదా, సర్జికల్ వెళ్తుందా లేదా అని ప్రికాషన్స్ ఇవన్నీ మనకు డయాగ్నోస్టిక్ వల్ల తెలుసుకునే అవకాశాలు ఉంటాయండి. అలానే డాక్టర్ గారు ముఖ్యంగా అంటే డయాబెటీస్ కానీ లేకపోతే ఈ బీపీతో కానీ బాధపడుతున్న వాళ్ళకి ఈ స్పాండిలోసిస్ కనుక యాడ్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటారు? వాళ్ళలో కనుక హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే దాని ఇంటెన్సిటీ ఎంతవరకు తగ్గించవచ్చు అంటారు? యాక్చువల్గా మనకు డయాబెటిక్ నథింగ్ బట్ వీక్ వైటాలిటీ, లో ఇమ్యూనిటీ పీపుల్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కాల్షియం మెటబాలిజం డిస్టర్బెన్సెస్ కానీ థైరాయిడ్ పీపుల్లో కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల మనకు డిస్క్ సమస్యలు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. పెరియార్థరైటిస్ అంటూ ఉంటాం, ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాం, స్లిప్ డిస్క్ అంటూ ఉంటాం. సో నార్మల్గా పీపుల్కి అందరికి వచ్చినా వీళ్ళకి వచ్చినా కూడా ఎక్కువ కాలం ఉంటుంది, మెడిసిన్కి రెస్పాండ్ తొందరగా కాకపోవచ్చు. ఎందుకంటే అన్లెస్ అంటిల్ వీ నీడ్ టు కంట్రోల్ ద డయాబెటీస్ అండ్ థైరాయిడ్, అది కంట్రోల్ చేస్తేనే మెటబాలిజం అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది డయాబెటీస్కి మెడిసిన్స్ వాడుతుండండి, అది కంట్రోలే ఉంది, బట్ నాకు కీళ్ళ నొప్పులు వచ్చాయండి, నెక్ పెయిన్ వచ్చిందండి, షోల్డర్ పెయిన్ వచ్చింది, ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో బట్ అన్లెస్ అంటే మనం మెటబాలిక్ డిజార్ని కంట్రోల్ చేసాను అనుకోండి, హోమియోపతిక్ అప్రోచ్ వల్ల వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ HbA1sలో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు 7 to 8 రేంజ్లో మెయింటైన్ అయినా కూడా మన మెడికేషన్ వాడిన తర్వాత 6 to 7 కాన్స్టల్ ప్రిస్క్రిప్షన్ వల్ల 6.2 మెయింటైన్ అయ్యి కాంప్లికేషన్స్ లేకుండా ఈవెన్ ద ఫ్రోజన్ షోల్డర్ నథింగ్ బట్ పెరియార్థరైటిస్ నథింగ్ బట్ ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్, వన్ ఆఫ్ ద డయాబెటిక్ కాంప్లికేషన్ రికవర్ అయిపోయి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ కంప్లీట్గా రికవర్ అయిపోయి నాన్ సర్జికల్లీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో డయాబెటిక్ పీపుల్కి ఈవెన్ ద సర్జరీకి వాళ్ళకి వెళ్ళినా కూడా డిస్క్ సమస్యలు ఎక్కువ ప్రోగ్రెస్ అయిపోయి తొందరగా హీల్ అవ్వవు. సో అలాంటి కండిషన్లో కూడా వాళ్ళకి పెయిన్లెస్ కండిషన్స్తో పాటు పెయిన్లెస్ ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది, విత్ ఇమ్యూనిటీ బూస్టింగ్ అవ్వడంతో పాటు రీజనరేషన్ కంప్లీట్గా అవుతుంది ఏజ్ పరంగా. సో రీజనరేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ లేకుండా గుడ్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్తో పాటు అదర్ కాంప్లికేషన్స్ రాకుండా కూడా చూసుకోవచ్చండి. అలానే కాలర్ ఉన్నారండి, దుర్గారావు గారు. దుర్గారావు గారు మీ సమస్య చెప్పండి డాక్టర్ గారికి. మేడం అది అంటే మేడం మాకు స్టమక్ లో పెయిన్ వస్తుంది మేడం. ఓకే, అది మా ఒక దగ్గరలో శోకం హాస్పిటల్లో తీసుకెళ్తే అపోలోకి వెళ్తే స్పెయిన్ అంటుంది మేడం. ఏమంటున్నారండి? స్పెయిన్ అన్నారు మేడం. ఓకే, దానికి సర్జరీ పడుతుంది అన్నారు అంతే మేడం. స్టమక్ పెయిన్కి సర్జరీ, నాది అల్సరా అంటే కడుపు నొప్పేనా మీకుంది, నడుము నొప్పా? కడుపు నొప్పి. ఓకే, అంటే అపెండిసైటిస్ ఏమని అన్నారా లేకపోతే అల్సర్ ఫార్మేషన్ అన్నారా, పైల్స్ అన్నారా? మేడం మాకు ఇంతకుముందు అపెండిక్స్ ఆపరేషన్ అయిపోయింది మేడం. ఓకే, మరి కడుపు నొప్పికి ఇంకేదో సర్జరీ అంటున్నారు వాళ్ళు? మాకు లెఫ్ట్ సైడ్ వస్తుంది మేడం. అంటే హెర్నియా అని ఏమని అన్నారా? హెర్నీ కాదు మేడం, అంటే ఇప్పుడు సిటీ స్కాన్ గా చూసారు మేడం, చూస్తే స్పెయిన్ అన్నారు మేడం. స్టెయిన్ అని అన్నారు. స్ట్రెయిన్ అంట. ఓకే, క్లియర్ కట్గా లేదు. సిస్ట్ ఏమోనండి, సిస్ట్ మేల్స్కి వెరీ అన్కామన్, బట్ నార్మల్గా ఏంటంటే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రావడం అనేది ఏదర్ హెర్నియా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వెరికోసీల్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఆ 2 కేసెస్లో సర్జరీ అంటారు. ఆల్రెడీ అపెండిసైటిస్ రీజన్ ఉంటుంది కాబట్టి అపెండిసైటిస్ లేదంటున్నారు. కాబట్టి గాల్ స్టోన్స్ ఉండడం వల్ల కూడా పెయిన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు చెప్తున్న ప్రకారం అది క్లియర్ కట్గా లేదు. ఒకసారి రిపోర్ట్స్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం చూడొచ్చు. అది హెర్నియా అనుకోండి, మనకు అది ప్యూర్లీ సర్జికల్, అది మనం వీ కాంట్ హెల్ప్. అది అదర్ దెన్ హెర్నియా కిడ్నీ స్టోన్స్ అయినా పర్టికులర్ పెయిన్, ద గ్యాస్ ఫార్మేషన్ అయినా క్లియర్ కట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. గాల్ స్టోన్స్ అయినా తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఒకసారి రిపోర్ట్స్ కనుక అది తీసుకొని వస్తే కనుక డెఫినెట్గా కరెక్షన్ చేయొచ్చు. నెక్స్ట్ సుబ్బారావు గారు అండి. సుబ్బారావు గారు మీ సమస్య చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సుబ్బారావు గారు, చెప్పండి. నమస్తే మేడం.
చెప్పండి సార్. ఎల్పో డిస్క్ బలుగుంది మేడం, ఆపరేషన్ చెప్తాను. ఓకే అది చేపిస్తే అది సెట్ కాలేదు మేడం. ఎల్పో మళ్ళీ S1 వచ్చింది మేడం. ఓకే మణిపాల్ హాస్పిటల్ చేపిస్తే మళ్ళీ అది ఎల్పో డిస్క్ బల్క్ ఆపరేషన్ చెప్తాను మేడం, లామినేషన్. అది పోయి ఎల్పో S1 వచ్చింది మేడం. మళ్ళీ రిపీట్ మేడం చేసిన ఆపరేషన్. ఏం చేస్తుంటారు సార్ మీరు? మీ వయసు ఎంత? నా వయసు 42 సంవత్సరాలు మేడం. ఓకే ఏం చేస్తుంటారు సార్ మీరు? పొలం పని చేస్తుంటాం మేడం. ఓకే యాక్చువల్గా చాలామంది భయపడి సర్జరీకి వెళ్తుంటారండి. అయ్యే పని ఇదేంటే వితిన్ 3 మంత్స్లో కానీ 6 మంత్స్లో కానీ మళ్ళీ డిస్క్ బల్జ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ ప్లేస్లో రికర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ వేరే ప్లేస్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకు ఒకసారి స్పైన్ ఎఫెక్ట్ కనుక స్టార్ట్ అయితే మనకు అరుగుదలను ఆపై మళ్ళీ రీజనరేషన్ చేస్తే ప్రాబ్లం రిపీట్ కాకుండా వితౌట్ సర్జరీ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేయించుకోకండి. ఇప్పుడు మీ ఏజ్ గ్రూప్లో L5S1 అంటున్నారు. ఇప్పుడు సయాటికా ప్రాబ్లం రావడం కామన్ అండ్ స్టిఫ్నెస్ అండ్ డ్రాగింగ్ పెయిన్ అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మన మెడికేషన్ యూజ్ చేయడం వల్ల డిస్క్ ప్రొలాప్స్ కానీ బల్జ్ కానీ కంప్లీట్గా రీజనరేషన్ అయిపోయి సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ తగ్గి లాగడం కానీ తిమ్మిరి కానీ తగ్గిపోయి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉంటుందండి. అండ్ దానికి తోడు లుంబార్ ఎక్సర్సైజ్ స్ట్రెచింగ్, మజిల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చాట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక 40-50% పెయిన్ తగ్గిన తర్వాత అలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే మీకు ప్రాబ్లం రిపీట్ కాదు. అట్ ద సేమ్ టైం నర్వ్, మజిల్, డిస్క్, బోన్ కంప్లీట్గా మీకు రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అలానే డాక్టర్ గారు మనం చూస్తే సుబ్బారావు గారి కేసెస్ చూసుకుంటే అంటే వెంటనే ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే సర్జరీకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి అసలు మీరు ఏం సజెస్ట్ చేస్తారంటే ఏ టైంలో సర్జరీ అనేది అవసరం అంటారు? హోమియో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఓకే యాక్చువల్గా మనకు అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు చాలామంది భయంతో ఒకటి, ఎమర్జెన్సీ కండిషన్ ఒకటి, అండ్ అదర్ వాళ్ళకు ఎనీథింగ్ పారాలసిస్ వస్తుందేమో అన్న కండిషన్లో చాలామంది భయపడుతూ ఉంటారు. బట్ మనకి వెళ్ళినా కూడా చాలామంది అవుట్ ఆఫ్ 10 కేసెస్కి దే విల్ సజెస్ట్ 8 కేసెస్కి సర్జికల్ అని చెప్తూ ఉంటారు. బట్ డిస్క్ బల్జ్ అండ్ సయాటికా ప్రాబ్లం, డిస్క్ ప్లాప్స్ కండిషన్ వరకు కూడా కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కావాల్సింది ఏంటంటే కొంచెం ఓపిక కావాలి, కొద్దిగా మేనేజ్మెంట్. ఈవెన్ సర్జరీ చేసినా మనకు అదే మేనేజ్మెంట్ పార్ట్ ఉంది, నాన్ సర్జికల్ కూడా అదే మేనేజ్మెంట్ పార్ట్ కాబట్టి సో పెయిన్లెస్. అంటే సర్జరీ అంటే ఒకసారి వచ్చినా కూడా మనకు ఎక్సెస్ బల్జ్ అయిన దానివల్ల కట్ చేయడం నథింగ్ బట్ లామినెక్టమీ చేస్తారు. బట్ అగైన్ ఇట్ విల్ గ్రో బ్యాక్ అగైన్, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. కొంతమంది 3 మంత్స్లో కావచ్చు, కొంతమంది 6 మంత్స్లో కావచ్చు, కొంతమందిలో 1 ఇయర్లో కావచ్చు. బట్ మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ 30% మాత్రమే సక్సెస్ రేట్, 70% రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనకు అక్కడ చిన్న నర్వ్ ఉందనుకోండి, చిన్న నర్వ్ సెన్సిటివ్ జోన్స్ అవన్నీ, చిన్న నర్వ్ కట్ అయినా కూడా ఫిక్స్డ్ పారాలసిస్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఆ విధంగా అవ్వాలని లేదు, బట్ ఆ రిస్క్ మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనకు చూజింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా దాన్ని కనుక్కొని కనుక ఒక మెడికేషన్ కనుక స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మనకు చాలామందికి హోమియో చికిత్స వల్ల ఎమర్జెన్సీలో క్లియర్ కాదు, ప్రోగ్రెస్ అవుతుంది, చాలా టైం పడుతుంది, క్రానిక్ అనుకుంటారు. బట్ ఎంత ఎర్లీగా వచ్చారు అనుకోండి కంపల్సరీ ఎర్లీగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వితిన్ అవర్స్, వితిన్ మంత్స్లోనే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ ఫ్రమ్ రూట్ నుంచి కరెక్షన్ చేస్తుంది కాబట్టి అరుగుదలను ఆపి రికవరీ చేస్తుంది. సో అరుగుదలను ఆపడం అంటే డిజీజ్ వన్స్ యూ స్టార్ట్ ద హోమియో ప్రిస్క్రిప్షన్ కనుక స్టార్ట్ చేస్తే డిజీజ్ పెథాలజీ అంటే రోగం పెరగకుండా కంట్రోల్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంట్రోల్ అయిపోయి రివర్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హీలింగ్ ప్రాసెస్లో నార్మల్గా అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాదు. సో ఈ పెయిన్ తొందరగా తగ్గుతుందా అని డౌట్ ఉంటారు. చాలా సివియర్గా పెయిన్ ఉందండి, ఐ కాంట్ డూ మై రెగ్యులర్ వర్క్ అంటారు. సో పెయిన్లో మన డిస్కంఫర్ట్ జోన్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 100% ఉన్న పెయిన్ కిల్లర్ లాగా మీకు 100% క్లియర్ కాకపోవచ్చు, బట్ 60%, 40% తీవ్రతలో తేడా ఉంటుంది. మీ రెగ్యులర్ యాక్టివిటీస్ మెల్లిగా చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అట్లానే మనం లైఫ్ లాంగ్ కంప్లీట్ రెస్ట్ తీసుకోలేము. సర్జరీ చేసుకున్నా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. సో కొద్ది ప్రికాషన్స్ తీసుకుంటూ లుంబార్ బెల్ట్ యూస్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాన్ సర్జికల్లీ హోమియో చికిత్స వల్ల GCS మెథడ్లో కనుక ప్రిస్క్రిప్షన్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాదు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మనకి ఎంతవైతే గుజ్జు ఉంటుందో అంతవరకు ప్రాపర్గా రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు చూసినట్లయితే లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా వీటి వల్ల చాలా చిన్న ఏజ్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటి ఫేస్ చేస్తూ ఉన్నారు. వెంకటలక్ష్మి గారు ఉన్నారండి, వారితో మాట్లాడదాం. వెంకటలక్ష్మి గారు. హలో హలో లక్ష్మి గారు. లక్ష్మి గారు మీ సమస్య గురించండి మాట్లాడాలి. చెప్పండి. మా సార్కు ఎర్నియా వచ్చింది, అది హోమియోపతి మెడిసిన్ తోటి తగ్గుతుందా లేకపోతే ఆపరేషన్ దానికి పరిష్కారం అనండి. ఓకే ఏజ్ ఎంత అండి దానికి? 69.
ఓకే, యాక్చువల్గా హెర్నియాలో మనకు ఫస్ట్ స్టేజ్, ఇనీషియల్ స్టేజ్, సెకండ్ స్టేజ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మనకు పర్టికులర్గా మెయింటైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో డెప్త్ కనుక మోర్ దెన్ సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంటే కనుక ప్యూర్లీ సర్జికల్ అండి. ఈవెన్ ద సర్జరీ అంటే మెష్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ప్రికాషన్స్ మళ్ళీ లేకుండా వెయిట్ రిడక్షన్ అవ్వడానికి కానీ అది కనుక టార్షన్ అయ్యే ఎమర్జెన్సీ కండిషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనకు డెప్త్ ఇంటర్నల్గా ఎక్కువ ఉంటే కనుక అది మెష్ చేసి కనుక ప్యూర్లీ సర్జికలేనండి. ఇనీషియల్ స్టేజ్లో ఉంటే కనుక మనం కొంచెం రివర్స్ చేయొచ్చు. సో ఎలాంటి లైఫ్ స్టైల్ని మనము అలవాటు చేసుకుంటే బెస్ట్ అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా? ఓకే, యాక్చువల్గా లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో మేజర్ డిజార్డర్స్ కనుక తీసుకుంటే ఈ స్పాండిలోసిస్ వన్ ఆఫ్ ది. కాబట్టి సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ చాలా కామన్ ఫ్యాక్టర్స్ అందరికీ ఉంటూ ఉంటాయి. సో పేషెంట్ చేతుల్లోనే అంటే ప్రివెంటివ్ ఫ్యామిలీస్లో రన్ చేస్తున్నా కూడా మన లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో చేంజెస్ చేసుకుంటే కనుక ఈవెన్ దో ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం రన్ అవుతున్నా కూడా మనకు రాకుండా కూడా చూసుకోవచ్చు. సర్టెన్ ఎక్స్టెంట్ ఒకవేళ పోస్ట్ పోన్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఓవర్ స్ట్రెయిన్ చేసే కండిషన్స్, ఓవర్ యూస్ చేసే కండిషన్స్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ ఎవ్రీ టైం బ్రేక్ అంటే మనకు ప్రొఫెషన్ వీ కాంట్ అవాయిడ్, కంపల్సరీ జాబ్ చేయాల్సిందే. బట్ అట్లా అని ప్రాబ్లం రెక్టిఫై కూడా చేసుకోవాలి. కాబట్టి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గివ్ ఏ బ్రేక్. కంటిన్యూస్ సిట్టింగ్ కాకుండా బ్రేక్ తీసుకొని ఒక 5 మినిట్స్ ఆ విధంగా వాక్ చేయడం కానీ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే జాయింట్స్ సడన్గా రెస్ట్ అయిపోయి స్ట్రెయిన్ తగ్గించుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ నరిష్ యువర్ బాడీ విత్ కాల్షియం అండ్ వైటమిన్ డి. డెఫిషియన్సీ అనేది కంపల్సరీ పెథలాజికల్ కండిషన్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా చూస్తుంది డెఫిషియన్సీ కనుక కవర్ చేసుకుంటే. సో మనకు బోన్ స్ట్రెంథింగ్ కంపల్సరీ కాల్షియం విటమిన్ డి అవసరం. కాబట్టి ఆ సప్లిమెంటేషన్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఓవర్ బర్డెన్ వీ నీడ్ టు అవాయిడ్. ఓవర్ బర్డెన్ ఇన్ ద సెన్స్ ఒబేస్ పీపుల్కి ఎక్కువ ఓవర్ బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రొఫెషన్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నవడేస్ చిన్నపిల్లలు కూడా జిమ్కి వెళ్తూ అబ్నార్మల్ పాస్చర్ వితౌట్ ఎన్ ఇన్స్ట్రక్టర్స్ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ మనకు డిస్క్ స్పైన్ అబ్నార్మాలిటీస్ పెంచుకొని ఎర్లీగా డిజనరేటివ్ చేంజెస్ అయిన కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్ళకుండా ఇన్స్ట్రక్టర్తో పాటు కొద్దిగా ప్రికాషన్స్తో జాగ్రత్తలు పాటించాల్సిందే. అండ్ ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ బాడీ ఒబెసిటీ ఉండడం వల్ల కూడా ఓవర్ బర్డెన్ అవుతుంది. కాబట్టి సో మెయింటైన్ యువర్ బాడీ అకార్డింగ్ టు యువర్ ఏజ్ అండ్ హైట్ ప్రకారం మెయింటైన్ చేసుకోండి. అండ్ హెల్దీ డైట్ ఇంటేక్, హెల్దీ అంటే బ్యాలెన్స్డ్ డైట్ 100% ఎవరికి పాసిబుల్ కాకపోవచ్చు. బట్ వీ నీడ్ టు అవాయిడ్ జంక్ ఫుడ్ అలాంటిది అవాయిడ్ చేస్తూనే కార్బ్స్ అవాయిడ్ చేసి ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకుంటే కనుక మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ మామూలు జాయింట్ కానీ మజిల్ కానీ అండ్ ప్రోటీన్ నరిష్ కూడా ఇవ్వండి. అండ్ ఎంజైమాటిక్ ప్రొడక్షన్ కూడా విత్ ప్రోటీన్ అవుతుంది. సో కాబట్టి లివర్లో ఉన్న ఎంజైమ్ ప్రొడక్షన్ కూడా మనకు ప్రోటీన్ నార్మల్గా బ్యాలెన్స్ డైట్ బాడీకి ఇచ్చినాం అనుకోండి, మనకు ప్రొడక్షన్ అయ్యే యాంటీజెన్స్ కానీ అంటే యాంటీబాడీస్ కూడా మ్యాక్సిమం ప్రోటీన్తోనే ప్రొడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో నరిష్ యువర్ బాడీ విత్ ప్రోటీన్స్ అండ్ కొలెస్ట్రాల్ అవాయిడ్ చేయండి. సో దానివల్ల ఇండైరెక్ట్గా మనకు వెయిట్ మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఓవర్ బర్డెన్ ఆటోమేటికల్లీ అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఓవర్ బర్డెన్ అవాయిడ్ అవుతుంది. సెడెంటరీ యాక్టివిటీ అవాయిడ్ అయిన వల్ల ఫిజికల్ యాక్టివిటీ పెంచుతూ మెంటల్ స్ట్రెస్ అవాయిడ్ చేసామనుకోండి. అంటే సడన్ ప్రొఫెషన్లో కంపల్సరీ స్ట్రెస్ ఉంటుంది. వీ కాంట్ అవాయిడ్ 100%. బట్ కొద్దిపాటి యోగా కానీ అంటే ఎక్సర్సైజ్ కనుక చేసిన సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా ఏంటంటే 30 to 40% వీ కెన్ అవాయిడ్. సో పాథాలజికల్లీ డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవాలి. ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని కనుక డాక్టర్ని అప్రోచ్ అవుతే ప్రాబ్లమ్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా చేసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అది లుంబార్ కానీ వెనక్కి కానీ చేసుకోవడం వల్ల ఏమవుతుంది విత్ డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ప్రతి ఒక్క కేసుకి ఎక్సర్సైజులు చేయాలని లేదండి. ఎందుకంటే కొన్ని పీక్ లెవెల్ గిడ్డినెస్ ఉన్న కేసెస్కి వద్దని చెప్తారు. ఎందుకంటే ఇంకా పాథాలజీ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు దే నీడ్ టు అవాయిడ్. అందుకని డాక్టర్ని ఇన్స్ట్రక్టర్ అండ్ డాక్టర్ కేర్ కండిషన్లోనే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయడం అనేది అవసరం అండి. సో ఈ విధంగా ఇనిషియల్గానే చేస్తారు అనుకోండి, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వచ్చినా కూడా తొందరగా రికవరీ చేసుకునే అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ కాలర్ రవి గారు ఉన్నారండి. రవి గారు, హలో రవి గారు. హలో. ఓకే, అయితే ఇక ఈ ప్రాబ్లమ్స్కి సంబంధించి హోమియో కేర్ ఇంటర్నేషనల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి చెప్తారా? ట్రీట్మెంట్ విధానం కావచ్చు, వాళ్ళకి ఎలా ఉంటుంది అప్రోచ్? ఎస్. సో చాలామంది హోమియో చికిత్స స్లో అనుకుంటుంటారండి. ఆ విధంగా లేదండి. నవేడేస్ అవేర్నెస్ కూడా పెరుగుతుంది. కాబట్టి చాలామంది సర్జరీ అయినా కూడా సజెస్ట్ చేసినా కూడా ఫర్ ఒపీనియన్ కోసం మ్యాక్సిమం సెకండ్ ఒపీనియన్ కోసం హోమియో ప్రిస్క్రిప్షన్స్ కోసం వస్తున్నారు. సో ఎందుకంటే ప్రతి కేసు సర్జరీ వెళ్ళాల్సిన అవసరం లేదండి. కొన్ని మంత్స్ రెగ్యులర్గా వాడితే మనకు ప్యాథాలజీ కండిషన్ రివర్స్ అవుతుంది. కాబట్టి మనకి ఇచ్చే మెడికేషన్ హోమియోపతిలో కరెక్ట్ మెడికేషన్ ఉంది. దట్టు మన దగ్గర ఉంది హోమియో కేర్ ఇంటర్నేషనల్ GCS మెథడ్లో ప్రిస్క్రిప్షన్ ఉంటుంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ వల్ల కంప్లీట్గా ప్రాబ్లం రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిసీజ్ పెథలాజికల్లీ రివర్స్ అయినప్పుడు ఇట్ విల్ బి క్లియర్డ్ అండ్ క్యూర్డ్ కంప్లీట్లీ. కాబట్టి వాళ్ళకు ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డే 1 ఇట్ సెల్ఫ్ మనం మేనేజ్మెంట్ పార్ట్ చెప్తూ ఉంటాం, ప్రికాషన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఈజీగా కూడా ప్రాబ్లం రికవర్ అవుతుంది. పేషెంట్కి
వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ హిస్ బాడీ అండ్ ఇన్ హర్ బాడీ కూడా తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవేర్నెస్తో పాటు ప్రికాషన్స్ అండ్ మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాపర్గా యూస్ చేస్తే తొందరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ డిజార్డర్స్ కూడా HLA-B27 పాజిటివ్ నెగిటివ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలాంటి కేసెస్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ హోమియో ప్రిస్క్రిప్షన్ అనేది మనకి ఇమ్యూనిటీ మీద వర్క్ చేస్తుంది. కాబట్టి అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ టువర్డ్స్ నార్మల్గా అయిపోయి రికవర్ అనే కేసెస్ ఉన్నాయి. బట్ ఎప్పుడు వాళ్ళు వస్తున్నారు, ఎంత డ్యామేజ్ అయినాక వాళ్ళు వస్తున్నారు అన్నది కూడా డ్యూరేషన్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్ డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎర్లీగానే వచ్చారనుకోండి వితిన్ ఫ్యూ మంత్స్ కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ కాన్స్టిపేషన్ కానీ అది కూడా ఇవి సర్జికరీ కూడా సర్జరీ చేయడం వల్ల కూడా రికవరీ కావండి. సో ఇలాంటి కండిషన్స్ నాన్ సర్జికల్లీ హోమియో ప్రిస్క్రిప్షన్ రికవర్ అయిపోయి సయాటికా ప్రాబ్లం కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. గిడ్డినెస్ 65+ 70+ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ కూడా మనకు నార్మల్గా అయిన కండిషన్ ఉన్నాయి. ఆస్టియోఫైటిక్ కాంప్లెక్స్ ఉంటే ఇట్ విల్ టేక్ టైమ్. బట్ సాఫ్ట్ టిష్యూ గ్రోత్ ఉంటే కనుక ఫ్యూ మంత్స్లో టోటల్గా రికవరీ మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్ ఉందండి. ప్లస్ బెనిఫిట్ ఏంటంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కవిత గారు. ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.